సెయింట్ పాల్ యూత్ వారు జరిగిస్తున్నటువంటి ఈ యూత్ క్రిస్మస్ సందేశాన్ని అందించడానికి మన మధ్యకి విచ్చేసినటువంటి దేవుని సేవకులు ప్రవీణ్ పగడాల గారు మనతో ఉండటం చాలా సంతోషం. ఇక్కడ కూర్చున్నటువంటి చాలామందికి ఆయన గురించి తెలుసని నేను అనుకుంటా ఉన్నాను. విరామం లేనటువంటి దేవుని పరిచర్య చేస్తూ రక్షణ టీవీ చూసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎవరో పరిచయం చేయవలసినటువంటి అవసరం లేదని నేను అనుకుంటా ఉన్నాను. ఈరోజు వాస్తవానికి సమయం 9 దాటింది. వాస్తవానికి ఆయన అసలైన ప్రశ్న సిసలైన జవాబు లైవ్ కార్యక్రమంలో ఆ డిబేట్లో పాల్గొనాల్సినటువంటి ఈ సమయం కానీ ఈరోజు మన యొక్క ఆహ్వానాన్ని అందుకుని ఆ యొక్క లైవ్ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని మనతో ఉండటానికి ఆయన ఇష్టపడ్డారు. ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నడిపిస్తూ ఒక పక్క ఆయన ఉద్యోగాన్ని చేసుకుంటూ మరొక పక్క దేవుని యొక్క సువార్త. సామాన్యంగా మనం సువార్తని మామూలుగా మనం ప్రకటిస్తూ ఉంటాం, కానీ దేవుడిచ్చినటువంటి తలాంతు ప్రకారంగా మతోన్మాదులతో ఆయన పోరాటం చేస్తూ సామాజిక స్పృహ కలిగినటువంటి ఒక క్రైస్తవ సామాజిక వేత్తగా కూడా ఆయన తెలుగు రాష్ట్రాల్లో విరామం లేని విస్తృతమైనటువంటి పరిచర్య చేయటం, వారు మన ప్రాంతంలో ఈ మధ్యలో వారు ఎక్కువగా వాడబట్టం అనేటువంటిది నేను ఎంతగానో సంతోషిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఈ రాత్రి వారిని పరిచయం చేయటానికి ఇది గొప్ప ఘనతగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి చాలా దూర ప్రయాణం చేసి మన మధ్యలోనికి వచ్చారు. ఈ రాత్రి వారి యొక్క వర్తమానాన్ని వినడానికి నేను కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. చాలామంది ఆయన వర్తమానాన్ని వినడానికి రాజమండ్రి నుంచి కూడా కొంతమంది వచ్చారు. కాబట్టి వారిని బట్టి కూడా మేము సంతోషిస్తూ ఉన్నాం. ప్రవీణ్ పగడాల గారిని ఈ రాత్రి దైవ సందేశాన్ని అందించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామముందు అందరికీ కూడా శుభములు. మరి మంచిగా పండుగ వాతావరణంలో పండుగ జరుపుకుని ఈ నెలంతా, అలాగే జనవరి నెల 15 వరకు, దాదాపు కొన్నిసార్లు ఫిబ్రవరి మాసం వరకు కూడా క్రిస్మస్ సందేశాలు, క్రిస్మస్తో గురించి సందడిగా ఈ ప్రాంతం అంతా ఉంటుంది. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఈ ప్రాంతం అంతా ఉంటుంది అన్న విషయము మనందరికీ తెలిసిందే. అయితే ఈ కొద్ది నిమిషాలు దేవుని అపారమైనటువంటి కృప, దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని విషయాలు చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇదివరకే మాట్లాడినటువంటి పెద్దలు కొన్ని విషయాలు మనకు తెలియచేశారు. ఆయన 100% దేవుడని, 100% మానవుడని, ఆయన మన మధ్యకు అటువంటి హైపోస్టాటిక్ యూనియన్, ఇదొక థియోలాజికల్ టర్మ్. ఇందులో అంటే ఒకే వ్యక్తిలో దైవత్వము మరియు మానవత్వము కలిగి ఉన్నటువంటి ఏకైక పురుషునిగా, దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడని పెద్దలు ఇదివరకే మనకు వివరించారు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు పాపులను రక్షించటం కోసం వచ్చాడని, మన జీవితాలలో మార్పు కోసం ఆయన వచ్చాడని ఇదివరకు గ్రీటింగ్స్ తెలియజేసినటువంటి పెద్దలు మనకు వివరించారు. అయితే వాటితో పాటుగా ఆ మాటలను నేర్చుకుంటూ, మనం ఆ మాటలను విశ్వసిస్తూ, ఆ మాటల్లో ఉన్నటువంటి లోతులను అర్థం చేసుకుంటూ, దేవుని వాక్యంలో నుంచి మరి ఎన్నో అంశాలు ఉంటూ ఉండగా ఆ అంశాలతో కూడుకొని కూడా ఉన్న ఇంకొన్ని విషయాలను కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి మాట్లాడాలి అని అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించినటువంటి ఔన్నత్యం గురించి తెలుసుకోవాలి అని అంటే, మనము గత 2000 సంవత్సరాలుగా తెలుసుకుంటూనే ఉన్నాం. సంఘము తెలుసుకుంటూనే ఉంటుంది. ఇక రాబోయే 2000 సంవత్సరాలు ప్రభు రాకపోతే, ఒకవేళ ప్రభు వచ్చిన తర్వాత కూడా ఆయనతో పాటి ఆయనను చూస్తూ ఆయన గురించి తెలుసుకుంటూనే ఉంటాం. కేవలము ప్రభువు లేకపోతే దేవుడు అన్నటువంటి అంశము మాత్రమే ఎంత లోతుగా, ఎంత తరచుగా, ఎన్ని కోణాల నుంచి తెలుసుకున్నా ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అనేటటువంటి ఆశ, ఇంకా ఎక్కువ తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. మిగిలిన అన్ని అంశాలు ఒకానొక సమయంలో ఆగిపోతాయి, ఒకానొక సమయంలో అవి గతించిపోతాయి. కనుక మనము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి మాట్లాడుకుంటున్నాం. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో ఉన్నటువంటి ఆ మర్మమును, లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో
ఉన్నటువంటి ఆంతర్యమును తెలిసిన వారమే అయినప్పటికీ మనకు ఇదివరకే, లేకపోతే పుట్టినప్పటి నుంచి సండే స్కూల్ ద్వారా, టీవీ పరిచర్య ద్వారా, నాటక పరిచర్య ద్వారా, పాటల పరిచర్య ద్వారా, వివిధ కళలు అంటే లలిత కళలు ఉపయోగించటం ద్వారా, అన్నిటినీ మించి వాక్యోపదేశము ద్వారా, కుటుంబ ప్రార్థనల ద్వారా ప్రభువైన యేసు క్రీస్తుని గురించి మనం తెలుసుకుంటూనే ఉన్నాం. ఇందులో కొత్త విషయాలు ఒకవేళ బహుశా నేను మీకు చెప్పలేకపోవచ్చు, కానీ మీకు ఇదివరకే తెలిసినటువంటి విషయాన్నే తిరిగి ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. మన అందరము కలిసి గుర్తు చేసుకునే ప్రయత్నము చేద్దాం. ప్రభువైన యేసు క్రీస్తు రాకను గురించి ఒకసారి మననం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి అతి పొడవైన ప్రార్థనలో, లేకపోతే నమోదు చేయబడిన అతి పొడవైన ప్రార్థనలలో ఒకటి. ఆ ప్రార్థనను గురించి ఈరోజు మనం చూస్తున్నాం. ఆ ప్రార్థనలో ఆయన పలికినటువంటి మాటలను క్రిస్మస్ వెనుక ఉన్నటువంటి ఆంతర్యంలో ముఖ్యమైన భాగంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇంతకు ముందే, అంటే కొద్ది నిమిషాల వరకు క్రితమే మనము క్యాండిల్ లైట్ సర్వీస్ కూడా చేసుకున్నాం. అంటే ఈ లోకమునకు జ్యోతులుగా మనం ఉండాలని, ఈ లోకమునకు జ్యోతిగా ప్రభు వచ్చాడని, జ్యోతిగా మము పంపుము దేవా అంటూ ఒకవైపు పాట పాడుతూ, ఇంకొక వైపు లోకమంతా వెలుగు ప్రకాశించెను అంటూ ప్రభు యొక్క ఆగమనం గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం, గుర్తు చేసుకున్నాం. ఇదంతా మంచిదే. అయితే ఆ లోకమునకు వెలుగుగా ఉండవలసినటువంటి మన జీవితాలను ఏ విధంగా, ఎప్పుడు, ఎలా ప్రభు ప్రభావితం చేసి పంపిస్తే మనము ఈ దేశానికి, లోకానికి వెలుగులుగా ఉండగలిగే అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని క్రిస్మస్ అన్నటువంటి సందేశంతో జోడించి చూసే ప్రయత్నం ఈరోజు చేద్దాం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. 17వ అధ్యాయము 14వ వచనం. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము. దయచేసి ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకోండి ఒకవేళ వీలైతే. 18వ వచనం. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారు కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటలేదు, కానీ వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. చిన్న మాట ప్రార్థించుకుని ప్రభు వైపుకు చూద్దాం. కృపగలిగిన తండ్రి, మా మధ్యలో ఉండి మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క ఆగమనము వెనుక ఉన్నటువంటి నిజమైనటువంటి సత్యము, నిజమైన పిలుపు, మా పెద్దలు మాకు నేర్పినటువంటి పిలుపు, మా పెద్దలు మాకు చూపించినటువంటి త్యాగపూరితమైనటువంటి జీవన విధానం, మా ప్రియుడు, మా రక్షకుడు, మా దేవుడు అయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు మనస్సులో ఉన్నటువంటి ఆ బృహత్ ప్రణాళికాంశము, దానిని అర్థం చేసుకోవటానికి మా మనస్సును తెరవమని, ఈ లోకములో వెలుగులుగా ఉండటానికి మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను అడుగుతూ ఈ వాక్యమును మాకు అర్థమయ్యే విధముగా, ప్రభా సాతానుడు దొంగలించని విధముగా మీరు మా నడుమకు తీసుకుని రమ్మని ప్రభు అయిన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ముఖ్యంగా యూత్ క్రిస్మస్ అని అన్నారు, కానీ యూత్ ఇక్కడక్కడ చెదురుమదురుగా అక్కడక్కడ కనిపిస్తున్నారు. మిగిలిన కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉన్నారు. సంతోషమే, అందరము యూతే. కానీ నిజంగా యూత్ అనేవారు గనక ఈ చుట్టుపక్కల్లో ఉంటే, మీ పనులలో ఒకవేళ ఉంటూ వినాలనుకుంటే చాలా అర్జెంట్ పని అయితే దాన్ని కంటిన్యూ చేయండి, లేకపోతే వేదిక దగ్గరికి రండి. ముఖ్యంగా ఈరోజు యూత్ అయినటువంటి మనం, భారతదేశానికి వెన్నెముక లాంటి మనం, భారతదేశానికి ఆధ్యాత్మిక వెన్నెముక, భారతదేశానికి సామాజిక స్ఫూర్తిని స్పృహను ఇచ్చే వెన్నెముక అయినటువంటి క్రైస్తవ యువ సమాజం చేయవలసినటువంటి ఆలోచనలు, కేవలం యువ సమాజమే కాదు, అందరము చేయవలసినటువంటి ఆలోచనలు, అందరము తీసుకోవలసినటువంటి నిర్ణయాలు, అందరము కలిసి పెరగాల్సినటువంటి వాతావరణం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుక గురించి మాట్లాడుకున్నప్పుడు
ఎక్కువ భాగంగా ఒక చుక్క, లేకపోతే ఒక తొట్టి, ఒక పశువుల పాక, ఒక దేవదూత, ఒక మరియా, ఒక హేరోదు, ఒక యోసేపు, ముగ్గురు జ్ఞానులు, ఇలా ఒక పిక్చర్ అనేది మన మైండ్లోకి వచ్చేస్తుంది. క్యాలెండర్లో, సినిమాల ద్వారా, కళల ద్వారా మనకు ప్రధానంగా కనిపించేటటువంటి చిత్రం ఇది. ఈ చిత్రంలో గొల్లల నాట్యం మనం చూస్తాం. ఈ చిత్రంలో జ్ఞానులు మ్రొక్కటం మనం చూస్తాం. ఈ చిత్రంలో మరియ గర్భాన్ని నుంచి బయటకు వచ్చినటువంటి చిన్న శిశువుగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తును పొత్తిగుడ్డలలో చుట్టబడి ఉన్నటువంటి చిన్న శిశువును, చిన్న బాలుణ్ణి చూస్తాం. ఇలా వేరు రకాలుగా వేరు మంది యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించినటువంటి అంశాన్ని చిత్రీకరిస్తూ, లేకపోతే పెయింట్ చేస్తూ మన ముందుకు ఆ సందేశాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ కోణాలన్నీ కూడా ప్రధానమే. మరియ కోణంలో నుంచి చూస్తే యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఆమె జీవితాన్ని సైతం సాక్రిఫైస్ చేసి, లేకపోతే ఆమె యవ్వనాన్ని సైతం సాక్రిఫైస్ చేసి, ఇంకా చెప్పాలి అనంటే పట్టుబడితే పెండ్లి కాకుండానే గర్భవతి అయింది అన్నటువంటి మాట, పట్టుబడితే రాళ్లతో కొట్టి చంపుతారు అన్నటువంటి ప్రాణాంతకమైన నిర్ణయాన్ని సైతం ఆమె చేసింది. ఈ విషయాన్ని మనం అధ్యయనం చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యం. అంత మాత్రమే కాదు, అలాంటి వ్యక్తిని నా భార్య అని చెప్పుకుని ప్రపంచంలో తిరగటానికి ఒప్పుకున్నటువంటి యోసేపు జీవితంలో నుంచి కూడా క్రిస్మస్ను అధ్యయనం చేస్తే విధేయత అన్నది మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, వారికి ఉన్నటువంటి విజ్ఞానాన్ని, ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేసేటటువంటి వారి చదువుల పట్ల వారికి ఉన్నటువంటి పటిమను, ఆ పట్టుదలను, కొన్ని నెలలు ప్రయాణం చేసి యూదులకు రాజు పుడతాడంట అనుకుంటూ వెతుక్కుని రావాల్సినటువంటి అవసరత, యూదులకు పుడితే మాకేంటి అని తూర్పు దేశంలో కూర్చోకుండా యూదులకెవరో రాజు పుడతాడంట, ఆయన మెస్సియా అంట, ఆయన ప్రభావము మరి ఖగోళ శాస్త్రంలో కూడా కనిపిస్తూ ఉంది అంటూ వెతుక్కుంటూ వచ్చినటువంటి జ్ఞానమును, విద్యను ఉపయోగించి ప్రభువును వెతికే వారి యొక్క కోణములో కూడా క్రిస్మస్ను మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొంచెం ఆలోచిస్తే క్రిస్మస్ అన్నది సందడి కంటే ఎక్కువ, ఆర్భాటం కంటే ఎక్కువ ఆవేదన, అభద్రతాభావం మరియు అసామాజిక కార్యక్రమాలను కూడా సూచిస్తుంది. హేరోదు జీవితంలో నుంచి, హేరోదు కోణంలో నుంచి క్రిస్మస్ను అర్థం చేసుకుంటే అది అసామాజికమైనటువంటి పండుగ. ఎందుకు అనంటే ఆనాడు యేసు ప్రభువు పుట్టాడన్నటువంటి అభద్రతాభావంలో క్రీస్తు పుట్టాడంట, నాకు తోడుగా, నాకంటే ఎక్కువగా రాజు పుట్టడం ఏమిటి, నేనున్నాను కదా అన్న అభద్రతాభావంలో 2 సంవత్సరాల కంటే క్రిందున్నటువంటి బాలులందరినీ చంపమని ఆజ్ఞ ఇచ్చినటువంటి ఆజ్ఞ హేరోదు ఇచ్చాడు. ఆ కోణంలో కూడా మనం గమనిస్తే క్రిస్మస్ అన్నది ఆర్భాటము, సందడి కంటే ఎక్కువ చిన్నపిల్లలను చంపేటటువంటి అభద్రతతో కూడిన అసామాజిక కార్యక్రమాలు చేసే ఒక రాజు కథగా కూడా మనం చూడొచ్చు. ఇలా చాలా కోణాలు మనకు ఇందులో కనిపిస్తాయి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుకు కూడా ఒక కోణం ఉంది. ఆయన పుట్టడానికి ఆయన ఎన్నుకున్నటువంటి కోణం, ఆయన తండ్రి అయినటువంటి దేవుడు ఎన్నుకున్నటువంటి కోణం కూడా ఒకటి ఉంది. ఆ దేవుడు చూసినటువంటి బృహత్ ప్రణాళిక కూడా ఒకటి ఉంది. ఆ ప్రణాళికలో చూస్తే మనం ఈరోజు కూర్చుని ఆర్భాటముగా ప్రభు యొక్క మరి జన్మదినాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం కదా, దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం, అసలైన ఎసెన్స్ ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ విధంగా అంటున్నాడు. 18వ వచనము, నీవు నన్ను లోకములోనికి పంపిన ప్రకారము నేనును వారిని లోకములోనికి పంపితిని. ప్రభు అయిన యేసుక్రీస్తు తన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకములోనికి వచ్చాడు. ఆయన పంపబడితే వచ్చినటువంటి ప్రభువు, ఆయన స్వచ్ఛందంగా వచ్చినటువంటి ప్రభువు కూడా. తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్నటువంటి ఏకదేవుడు ఒకరి చిత్తాన్ని ఒక వ్యక్తికి ఉన్నటువంటి చిత్తాన్ని ఇంకొక వ్యక్తి ఖండించుకోకుండా సమానమైన, సమాంతరమైన, ఐక్యతతో కూడినటువంటి చిత్తము కలిగి ఆ చిత్తమును నెరవేర్చటానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చేంతగా ప్రేమించటం లోకమును. కుమారుడైన దేవుడు తన తండ్రి చిత్తమును నెరవేరుస్తూ తన ప్రాణము పెట్టేంతగా మనల్ని ప్రేమించటం. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమారుల చిత్తమును గౌరవిస్తూ, అంత మాత్రమే కాకుండా తండ్రి కుమారుల చిత్తమును నెరవేర్చటానికి ఈ భూలోకమందు ప్రవక్తల ద్వారా, తన రాజుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, మన ద్వారా, మరియ ద్వారా, యోసేపు ద్వారా ఈ కార్యమును జరిగించేటటువంటి పని, ఐక్యతతో కూడినటువంటి ఈ పనిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి.
తండ్రి ఆయనను ఏ విధంగా అయితే పంపాడో, తండ్రి ఆయనను ఏ ఏ కారణాల చేతనైతే పంపాడో, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఈ లోకములోనికి అదే కారణాల చేత అలాగే పంపాడు అంటూ చేస్తున్నటువంటి ప్రార్థనను మనం చూసాం. క్రిస్మస్ వెనుక ఉన్నటువంటి ఆంతర్యం కేవలం ఆయన వచ్చినందుకు అరిసెలు, కర్జికాయలు, లడ్లు, పూతరేకులు చేసుకొని తినటం మాత్రమే కాదు, దాని వెనుక బాధ్యతతో కూడినటువంటి జీవన విధానం ఒకటి దాచిపెట్టబడి ఉంది అన్న విషయాన్ని, ఆ ఆంతర్యాన్ని ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. మన చేతిలో క్యాండిల్స్ తీసుకుని మనం అందరం వేవ్ చేశాం. క్యాండిల్స్ తీసుకుని ఈ లోకములో జ్యోతులుగా ఉండటానికి, లోకములో ఈ చీకటిని పారద్రోలటానికి, పాపం అనేటటువంటి చీకటిని పెకలించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు అని మనము చాలా సంతోషించాం, పాటలు పాడాం. అయితే ఈ చీకటిని గురించినటువంటి మాటల్లోనికి వెళ్ళటానికి మునుపు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి కనుక మనం చూస్తే, ఇది ఒక చైతన్యమును గురించి మాట్లాడేటటువంటి పండుగ. ఈ పండుగ కేవలము సామాన్యమైనటువంటి పండుగలాగా ఉత్సాహముతో నాట్యములాడి ఇంటికి వెళ్ళిపోయే పండుగ కాదు. ఈ పండుగ సామాన్యమైనటువంటి పండుగలలాగా ఏదో బాణసంచా కాల్చేసి సంతోషపడి ఇంటికి వెళ్ళిపోయే పండుగ కాదు. ఈ పండుగ సామాన్యమైనటువంటి పండుగల్లాగా భోజనం వండుకొని పలావు తిని మరి అది అరగటానికి ఇంకేదో తినే పండుగ కాదు. ఈ పండుగ వెనుక చైతన్యం అనేది ఒకటి ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చైతన్యం, దీన్ని అవేకనింగ్ అని కూడా ఇంగ్లీష్లో పిలుస్తారు. ఈ చైతన్యం ఆధ్యాత్మిక చైతన్యంగా మొట్టమొదటిగా మనం అర్థం చేసుకుంటాం. 4 విషయాలలో ఈ చైతన్యాన్ని నేను కుదించే ప్రయత్నం చేస్తాను. మొదటిగా ఆధ్యాత్మిక చైతన్యం కోసం ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఆయన అవతరించాడు. ఆధ్యాత్మిక చైతన్యం అని మనం అన్న సమయంలో అంతకు మునుపు ఆధ్యాత్మికముగా చైతన్యము లేని స్థితిలో, అచేతనలో, లేకపోతే స్పృహ లేని స్థితిలో మనం ఉన్నాము అని దాని అర్థం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకం రావడానికి ప్రాముఖ్యమైన కారణాలలో ఒకటేమిటి అనంటే, మనం కోల్పోయినటువంటి పుత్రత్వం, మనం కోల్పోయినటువంటి తండ్రి కుటుంబములో ఉన్న అధికారం, మనం కోల్పోయినటువంటి తండ్రి ఇంట ఉన్నటువంటి సాన్నిహిత్యం, మనం కోల్పోయినటువంటి తండ్రి నేర్పిన, తండ్రికున్న ప్రణాళిక పట్ల మనకున్న స్పృహ తిరిగి మనకు ఇవ్వటానికి ఆయన వచ్చాడు. దీన్నే ఆధ్యాత్మికతగా నేను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. లేకపోతే ఆత్మీయత అని కూడా మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆధ్యాత్మికత చాలా ప్రాముఖ్యం. ఆధ్యాత్మికత మిగిలిన జీవితాల, లేకపోతే జీవితంలోని మిగిలిన అన్ని కోణాలకు కూడా కేంద్రంగా ఉంటుంది. కనుక ఆధ్యాత్మికతను గురించి కొంచెము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయమును గనక మనం చూసినట్లయితే ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి గొప్పతనం మనకు అర్థమవుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండి, మనల్ని ఎటువంటి జీవన విధానం కలిగి ఉండేలా ఆయన కోరుకుంటున్నాడు అన్న విషయం మనం అక్కడ చూస్తాం. 14వ వచనంలో, మా ద్వారా ప్రతి స్థలం సువాసనను కనపరచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అని మనం చదువుతాం. కేవలము ఈ పండుగ ఒకానొక దినాన, క్రిస్మస్లో అంటే కేవలము డిసెంబర్ 25వ తారీఖున చేసుకునే పండుగగా చాలాసార్లు తప్పులో కాలేసేటటువంటి ప్రయత్నం, తప్పులో కాలేసేటటువంటి అవగాహన క్రైస్తవ సమాజంలో ఉంటుంది. కానీ ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒక్కసారి మనం గనక ఆలోచిస్తే ఆధ్యాత్మిక చైతన్యం అన్నది వారు మా ద్వారా, అంటే మన అందరి ద్వారా, నీ ద్వారా, నా ద్వారా, చైతన్యం కలిగినటువంటి మన ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరచటానికి ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న అన్న పదాన్ని అండర్లైన్ చేయండి. ఊరేగింపు. ఉదాహరణకు నా చిన్నతనంలో ఎవరికైనా పెళ్లి జరిగిందనుకోండి, ఆ రోజుల్లో ఇంత దాన్ని ఐశ్వర్యం ప్రజల దగ్గర ఉండేది కాదు, ఇంత ధనం ప్రజల దగ్గర ఉండేది కాదు. వారు పెళ్లి చేసుకున్నటువంటి భార్యాభర్తలు నిలబెట్టి ఒక పెద్ద బెడ్షీట్ లేకపోతే చాదర తీసుకుని 4 కొనల్లో పట్టుకుంటే
మధ్యలో ఒక నిలబడి ఇలా కట్ట చెక్కేవాడు, అది పైకి వెళ్ళేది, అది చూడటానికి ఒక మందిర ఆకారంలో తయారయ్యేది. దాని కింద వాళ్ళు నిలబడి ఊరేగించేవాళ్ళు. ఊరంతా ఊరేగిస్తూ ఉంటే అందరూ చూసేవారు, వీళ్ళు పెళ్లి కొడుకంట, ఈమె పెళ్లి కూతురంట అంటూ అందరూ దాన్ని మెరవం అని కూడా పిలిచేవాళ్ళు, ఊరేగింపు అని కూడా పిలిచేవారు. ఈ దృశ్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకొంచెం సాదృశ్య రూపకంగా చూడాలి అంటే, ఈ రోజుల్లో పెళ్లి జరిగిన తర్వాత ఆర్భాటంగా మరి ఈ పెళ్లి కుమారుడు మరియు పెళ్లి కుమార్తెను ఒక రథంలోనో ఒక కారులోనో అందరికీ కనిపించేట్లుగా కూర్చొని పెట్టి ఊరంతా తిప్పుతారు. అటువంటి పరిస్థితిలో ఆధ్యాత్మిక చైతన్యంలో ఉన్నవారు ఉంటారు అని దేవుని వాక్యం చెబుతోంది. ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన, క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరచటానికి ఆయన యందు మనం ఎల్లప్పుడూ విజయోత్సవములో మనం ఊరేగింపబడుతున్నాం. మనం ఒక్కసారి గనక జ్ఞాపకం చేసుకుంటే, మన జీవితాలు చచ్చిపోయిన లేకపోతే పతన స్థితిలో ఆదాము కాలమున పడిపోయినటువంటి పతన స్థితి కారణంగా మన అందరము పతన స్థితిలో స్వాభావికముగా ఉన్న పాపపు స్థితిలో పడిపోయి ఉన్న సమయంలో ప్రభు మనల్ని పరిమళింప చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. పువ్వు చేతిలోకి తీసుకుంటే దాన్ని ఎంత నలిపితే అంత పరిమళం మనం చూస్తాం. బాధ్యతతో కూడినటువంటి ఆధ్యాత్మిక ఈ చైతన్యం అన్నది ప్రభువు నలిపినప్పుడు వస్తుంది. ప్రభువు చేత నలపబడినప్పుడు ఈ సువాసన, యేసు క్రీస్తును గురించినటువంటి సువాసన మనం చూస్తాం. ఈ సువాసన కేవలము చేత బైబిల్ పట్టుకుని నిలబడుకుని మాట్లాడేటప్పుడు మాత్రమే కాదు ప్రియులారా, ఈ సువాసన మన జీవన విధానంలో కనిపిస్తుంది. ఈ సువాసన క్రిస్మస్ అన్నటువంటి ఈ పర్వదినం వెనుకున్నటువంటి ఆంతర్యమైన మన జీవన విధానాల్లో ఆధ్యాత్మిక చైతన్యం గురించినటువంటి సువాసన మన నడకలో, మన నడతలో, మన భాషలో, మన శైలిలో, మనం చేసే పనిలో, మనం ఉన్నటువంటి సమాజంలో కనిపించేదిగా ఉంటుంది. కనుకనే ఆధ్యాత్మిక చైతన్యం అన్నది ప్రధానమైనటువంటి భాగంగా మనం అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక చైతన్యం అన్నది ఒక వీల్ లేకపోతే ఒక గానును గనక తీసుకుంటే, ఒక చక్రాన్ని తీసుకుంటే, ఆ చక్రం మొత్తాన్ని దాని పుల్లలను పట్టుకోవటానికి మధ్యలో ఉండే ఇరుసు ఉంటుంది కదా, దానితో పోలి ఉంది. మొత్తం చక్రం రౌండ్గా ఉండాలి, మొత్తం చక్రం తిరగాలి అని అంటే మధ్యలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత బ్రతికి ఉండాలి. ఆ ఆధ్యాత్మికతను చచ్చిపోయిన స్థితిలో నుండి బ్రతికించటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కనుకనే పాపులను రక్షించుటకు ప్రభువైన యేసు ఈ లోకములోనికి వచ్చెను అన్న మాట నమ్మదగినమైనది అని పౌలు అంటాడు. అంత మాత్రమే కాదు, మనము ఇంకనూ దేవునికి విరోధులమై ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు అని దేవుని వాక్యం చెబుతోంది. అంత మాత్రమే కాదు, మనం ఇంకనూ అన్యులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు అని చెబుతోంది. కనుకనే పతన స్థితిలో ఉన్నటువంటి మనకు ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అన్న మాట మొట్టమొదటి చైతన్యానికి సంబంధించినటువంటి మాట. రెండవది సామాజికమైనటువంటి చైతన్యాన్ని ఇవ్వటానికి ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు సామాజికమైనటువంటి చైతన్యం అని ఆలోచిస్తాం. చాలాసార్లు క్రైస్తవం అంటే కేవలము ఆధ్యాత్మికమే అన్నటువంటి ఒక రకమైనటువంటి ఇంప్రెషన్, ఒక రకమైనటువంటి సంకేతం ఆల్రెడీ సమాజంలో ఉంది. ఈ క్రైస్తవులకు కేవలము క్రిస్మస్ పండగ తప్ప మిగిలిన అన్ని రోజులు వీళ్ళు చచ్చిన స్థితిలోనే ఉంటారు. ఈ చుట్టుపక్కల ఏం జరుగుతోంది, ఎవడు తింటున్నాడు, ఎవడు తినట్లేదు, ఎవడు బాగుపడుతున్నాడు, ఎవడు ఉద్యోగం చేస్తున్నాడు, ఎవడు చేయట్లేదు, వీళ్ళకి ఏం పట్టదు అంటూ అనుకునేటటువంటి ఆలోచనలు కూడా సమాజంలో కనిపిస్తాయి. క్రైస్తవ సమాజాలలో కూడా కనిపిస్తాయి, క్రైస్తవ సంఘాల్లో కూడా కనిపిస్తాయి. కనుక ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు ఈ చైతన్యం అన్నది సామాజికం వైపు కూడా ఉంది. ఆ సామాజిక చైతన్యాన్ని ఆధారం చేసుకునే ఆధ్యాత్మికత వైపుకు, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆధారం చేసుకునే సమాజ అభివృద్ధికి మన పెద్దలు పునాది వేశారు అన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఒక్కసారి యెషయా గ్రంథం 61వ అధ్యాయం కనుక చూసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ ఈ లోకములోనికి ఎందుకు జరిగింది అన్న విషయాన్ని కొంచెం స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో
ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, మానసిక కోణము, చెరలోనున్న వారికి విడుదలను, సామాజిక కోణము, బంధింపబడిన వారికి విముక్తి, సామాజిక కోణం, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకు న్యాయము అనే కోణం, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు అగైన్ సామాజిక మరియు మానసిక న్యాయమును గురించినటువంటి కోణం, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు ప్రభుత్వపరమైన మరియు ప్రభుత్వ చర్యల పరమైనటువంటి కోణం, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. ఇది ఆధ్యాత్మిక కోణంగా కూడా మనం చూడవచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ ఒక మతమును స్థాపించటానికి అని చాలామంది ఒకవేళ ఆలోచిస్తూ ఉంటే, దయచేసి మైకుల ద్వారా వింటున్న వారికి కూడా ఈ అంశాన్ని నేను తెలియజేయదలుచుకున్నాను. కేవలము ఆధ్యాత్మికమైనటువంటి ఒక మతాన్ని స్థాపించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు, మతపరమైనటువంటి మత గురువుగా మాత్రమే వచ్చాడు అని అనుకుంటే మనం ఎక్కడో తప్పులో కాలు వేసినట్లే. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కేవలము మత ప్రాతిపదికన మనల్ని ఒక కుంచము కింద, ఒక మంచము కింద పెట్టడానికి కాదు. ప్రభు అయిన యేసు ఒక మంచి మాట అన్నాడు, ఎవడైనను దీపమును వెలిగించి కుంచము కింద పెట్టునా, లేకపోతే ఎవడైనను దీపమును వెలిగించి మంచము కింద పెడతాడా? ఏదైనా ఎత్తైన ప్రదేశం ఉంటే ఇంట్లో అక్కడ పెడతాడు. ఎందుకు పెడతాడంటే ఆ జ్యోతి అంతా కనిపించాలి కదా. కానీ క్రైస్తవులమైనటువంటి మనం చాలా సక్సెస్ఫుల్గా వెలిగింపబడినటువంటి జ్యోతులైనటువంటి ఈ క్రైస్తవ సమాజాన్ని ఈ సమాజ మందిరం అనేటటువంటి ఆదివారం కలిసేటటువంటి కుంచాల క్రింద పెట్టేసి తలుపులేసేసి జ్యోతులు ఇక్కడే ఉండాలి, బయటికి రావడానికి వీలు లేదు అంటూ చాలా స్పష్టంగా చెప్పేశాం. కానీ ఈనాటి క్రిస్మస్ మనకు సామాజికమైనటువంటి ఒక చైతన్యాన్ని కలుగు చేయాలి. సామాజికంగా మనము ఒక గళాన్ని కలిగి ఉన్న వారముగా, ఒక గళము కలిగి ఉన్న సమాజముగా మనం ఉద్భవించగలగాలి. నిజానికి ఉద్భవించగలగాలి అని అనటం కంటే తిరిగి మనము దాన్ని ఏమంటారు, రిజరెక్ట్ అవ్వాలి, పునరుత్థానము చెందాలి అని అంటున్నాను. రిజరెక్ట్ అవ్వాలి అని అంటే, పునరుత్థానం చెందాలి అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే చచ్చిపోయి ఉన్నాం అని అర్థం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, సామాజిక చైతన్యం అన్నది మన భారతదేశంలో తీసుకుని వచ్చిన వారు, లేకపోతే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కూర్పుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరి అంత మాత్రమే కాదు, ప్రవక్తలు పలికినటువంటి ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పుగా ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయనను గురించినటువంటి పలికిన ప్రవచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదే యెషయా గ్రంథంలో అనేక మార్లు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలు, ఆ ప్రవచనాలన్నీ కేవలం మనం మత ప్రాతిపదికన మాత్రమే విభజించే ప్రయత్నం ఒకవేళ చేస్తే, మత ప్రాతిపదికన మాత్రమే వాటిని వివరించే ప్రయత్నం కనుక చేస్తే, మనము పూర్తిగా సమగ్రమైన న్యాయము బహుశా దేవుని వాక్యానికి చేయలేదేమో అన్న ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు అనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ సమాజంలో ఉన్నటువంటి ధార్మికమైన, ఆ సమాజంలో ఉన్నటువంటి మతపరమైన అధికారులను ప్రశ్నించాడు. మతపరమైన అధికారులతో ఆయన వివాదం పెట్టుకున్నాడు. మతపరమైనటువంటి అధికారులు పెట్టినటువంటి తమ స్వనీతితో కూడినటువంటి నియమాలను కావాలని ధిక్కరించాడు, అడుగడుగునా ధిక్కరించాడు. ధిక్కార స్వరం అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తులో మనం చూడగలుగుతాం. కేవలం అది కావాలని తనను తాను హెచ్చించుకోవటానికి చేసినటువంటి ధిక్కార స్వరంగా కాకుండా, ప్రభువు ఉంచినటువంటి ఈ దేవుని గ్రంథములో ఉన్న నియమాలకు అనుసారంగా మాత్రమే, వాటిని అనుసరిస్తూనే ప్రభువు యొక్క ధిక్కార స్వరం, ప్రభువు యొక్క ఆ విప్లవ గళం విప్పటం మనం చూస్తాం. సామాజిక చైతన్యం ప్రభు అయిన యేసుక్రీస్తులో ఆయన 12 ఏళ్లున్నప్పటి నుంచే మొదలుపెట్టాడు. 12 ఏళ్ల సమయంలో ఆయన ఒకానొక సమయంలో మందిరానికి వెళితే అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు చూసి విస్తుపోతున్నారు. ఏంటి వీడు ఈ వడ్రంగి కుమారుడే కదా, ఇంత జ్ఞానం ఎక్కడికి వచ్చింది, ఏ బడికి వెళ్ళారో బాబు అని అడుగుతున్నారు. ఆయన వేసే ప్రశ్నలకు అర్థం కానటువంటి, ఆయన వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఆనాటి శాస్త్రులు ఉండటం మనం చూస్తాం. ఆనాడు తలపండినటువంటి ఈయన స్వయంగా పరిసయ్యుల ఇంట్లో పుట్టినప్పటికీ తన వారు
తన కులానికి చెందినవారు అన్న వ్యత్యాసం లేకుండా, తన వర్గానికి చెందినవారు అన్న తేడా లేకుండా, తను స్వయంగా పరిసయ్యుల ఇంట్లో పుట్టినప్పటికీ పరిసయ్యులను మీరు వేషధారులు అని తిట్టాడు. మీరు వేశ్యలైనను నా రాజ్యములో ప్రవేశించెదరు, కానీ వేషధారులైన పరిసయ్యులారా మీకు నా రాజ్యంలో చోటు లేదు అంటూ చాలా చాలా డైరెక్ట్గా, చాలా సూటిగా ఆనాటి మరి మత పెద్దలతో మాట్లాడినటువంటి వాడిగా ప్రభు మనకు కనిపిస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను అంటే జాగ్రత్తగా వినండి. కేవలము క్రైస్తవం అన్నది మతముగా గనక మనం దానిని నిలువరిస్తే, కేవలం క్రైస్తవం అన్నది మతం మాత్రమే, మీరు ఆదివారం రావాలి, ఆరాధన చెయ్యాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంతవరకే క్రైస్తవం, మిగిలింది నువ్వేం చేసినా మీకు క్రైస్తవానికి సంబంధం లేదు అనేటటువంటి ఆలోచనలో మనం పెరిగితే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ రోజుల్లో మన మధ్యలోకి వస్తే ఆయన మొట్టమొదటిగా నాలాంటి వారిని ప్రశ్నిస్తాడు. మొట్టమొదటిగా వాక్య పరిచర్య చేసేవారిని ప్రశ్నిస్తాడు. క్రిస్మస్ వెనుక ఉన్నటువంటి ఆంతర్యాన్ని నువ్వు నా ప్రజలకు వివరించలేదు అని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు మనము సమాధానం చెప్పగలమా? కూర్చున్నటువంటి విఘ్నులము మనము ఆలోచించాలి. ఎందుకు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ కేవలము ఆధ్యాత్మిక లేకపోతే కేవలము మతపరమైనది కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ న్యాయమును జరిగించటానికి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ కనికరమును ప్రేమించటానికి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ దీన మనసు కలిగి సమాజములో ప్రభువును పోలిన జీవన విధానాన్ని చూపించటానికి, ఆర్భాటంగా చూపించేటటువంటి మీ విధులు కాదు నాకు కావలసింది. ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా బంధింపబడిన వారిని విముక్తిపరచటానికి నువ్వు నిలబడగలవా? యెహోవా హితవత్సరమును మరి చెప్పటానికి నువ్వు నిలబడగలవా అని ఇచ్చేటటువంటి పిలుపు క్రిస్మస్ సందేశం. అలాగే యేసుక్రీస్తు యొక్క రాకడ వ్యక్తిగత చైతన్యానికి కూడా మరి కారణం అవుతుంది. వ్యక్తిగత చైతన్యం అని నేను ఎందుకు అంటున్నాను అనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు వచ్చినటువంటి సమయాల్లో క్రీస్తు అన్న పదానికి లేకపోతే మెస్సియా అన్న పదానికి సమాజాన్ని విడుదల లేకపోతే సమాజాన్ని పరుల పాలన నుంచి విడిపించేవాడు మాత్రమే అని చూశారు. వ్యక్తిగతంగా నాకు క్రీస్తుకు ఉండే సంబంధాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి గల కారణం వ్యక్తిగత చైతన్యం కూడా. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలలో ఒక ప్రవచనం మనకు మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో కనిపిస్తుంది. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి వంశములలో నువ్వు స్వల్పమైన గ్రామం అనుకుంటున్నావేమో, అలా కాదు. నువ్వు చాలా ఇన్సిగ్నిఫికెంట్ అనుకుంటున్నావేమో, నీకు లెక్కలేదు ఎన్నిక లేదు అనుకుంటున్నావేమో. నువ్వు కేవలం నేను ఒక వ్యక్తిని కదా, నా కుటుంబానికి అంత విలువ లేదు కదా, నేనంత ధనవంతుణ్ణి కాదు కదా, నేనంత పలుకుబడి ఉన్నవాడిని కాదు కదా, నేనంత దాని మాటకారిని కాదు కదా, నాకంత ఫ్యాషన్ తెలియదు కదా, నాకంత జ్ఞానం తెలియదు కదా అంటూ నిన్ను నువ్వు చిన్నబుచ్చుకుంటున్నావేమో. వ్యక్తిగతంగా నేను ఎన్నుకునేదే నీలాంటి వారిని అని చెప్పటం కోసం ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కూర్చున్న వారిలో చాలా మందిలో ఒకవేళ ఇలాంటి భావన ఉండే అవకాశం ఉంది. వింటున్న వారిలో ఒకవేళ ఇలాంటి భావన ఉండే అవకాశం ఉంది. నాకెందుకులే, నేనేంటిలే, నాకంత సీన్ లేదు, నాకంత జ్ఞానం లేదు, నేనంత భక్తుణ్ణి కాదు, నేనంత మాటకారిని కాదు, నేను పరిచర్య చేసేంత నాకు అంత పటిమ లేదు. ఇలాంటి ఆలోచనల్లో చాలామంది యువకులు ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈరోజు రాత్రి నేను మీకు ఒక మాట గుర్తు చేస్తున్నాను ప్రియులారా. ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసమే, నీలాంటి వారిని నాలాంటి వారిని ఎన్నుకోవటం కోసమే ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే బలహీనులో వారి పక్షంగా నిలవటానికి వచ్చాడు. ఎవరైతే రోగులో వారికి డాక్టర్గా వచ్చాడు. ఎవరైతే పాపులమని ఒప్పుకుంటారో వారికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. నీవు స్వల్పమైన వాడివిగా, అల్పమైన వాడవుగా, అల్పమైన దానివిగా ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే, నీ వ్యక్తిగత జీవితంలో ఒక ప్రోత్సాహాన్ని, నీ వ్యక్తిగత జీవితంలో ఒక చైతన్యాన్ని ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అన్న మాటను జ్ఞాపకం చేసుకోండి. అందుకనే ఆయన అంటాడు, బూడిదకు ప్రతిగా పూదండను ఇవ్వటానికి నేను ఈ లోకంలోనికి పంపబడ్డాను. బూడిదకు ప్రతిగా పూదండ ఏమిటండి? బూడిద అన్నది పనికి రానటువంటి వస్తువు. బూడిద అన్నది గాలి వస్తే ఎగిరి కొట్టుకొని పోయే వస్తువు.
పూదండ అన్నది మెడలో వేసుకుని తిరిగే వస్తువు. పూదండ అన్నది అందముగా చూపించటానికి, ఆర్భాటంగా చూపించటానికి వాడే వస్తువు. పూదండ అన్నది పరిమళాన్ని సూచించే వస్తువు. పూదండ అన్నది గౌరవాన్ని సూచించే వస్తువు. పూదండ అన్నది సన్మానానికి ఉపయోగించే వస్తువు. బూడిద అన్నది ఇన్సిగ్నిఫికెంట్. బూడిద అన్నది ఇంటి వెనక ఉంటుంది. బూడిద అన్నది నిరాకారముగా అందహీనంగా ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, నేను ఈ లోకంలోనికి రావలసినటువంటి కారణం ఏమిటి అనంటే, నీ పతన స్థితిలో వ్యక్తిగతంగా మానసికంగా నీవు కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నావు. కృంగిపోయి నిన్ను నీవు ఇన్సిగ్నిఫికెంట్గా చూసుకుంటున్నావు. నా రాకడ నీ జీవితాన్ని నేను పూదండగా మార్చటానికి వచ్చాను. ఇంకా చెప్పాలి అనంటే మార్చటానికే కాదు, ఎక్స్చేంజ్ చేసుకోవటానికి వచ్చాను. ప్రభు అయిన యేసు ఆనాడు శిలువ మీద వేలాడుతూ చేసినటువంటి అద్భుతమైనటువంటి పని ఏమిటి అనంటే, బూడిదగా తను మిగిలాడు, పూదండగా నిన్ను ఎంచాడు. ఆనాడు పడే ప్రతి కొరడా పడుతున్న ప్రతిసారి నీ ముఖం ఆయనకు కనిపించింది. ఆయన మీద ఉమ్మివేస్తున్న ప్రతి క్షణం ఆయన నిన్ను చూశాడు. ఎందుకు అనంటే, ఆయన పుట్టిందే ఆ కార్యం చేయటానికి. ఆయన పుట్టిందే నిన్ను పూదండగా మలచటానికి. ఆయన పుట్టిందే నీ పైన స్తుతి వస్త్రాన్ని ధరింప చేయటానికి. ఆయన పుట్టిందే దుఃఖాక్రాంతులుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆనంద తైలమును ఆయన అభిషేకము చేయటానికి. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మన పిలుపు లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ మన జీవితాలలో బూడిదగా ఉన్నటువంటి మనలను పూదండలుగా మార్చటం కోసం, ఆనంద తైలమును మనకు అభిషేకము చేయటం కోసం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఆయన స్తుతి వస్త్రాన్ని ఇవ్వటం కోసం ఈ లోకానికి వచ్చాడు. ఇంకొక మాట, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ మొట్టమొదటిగా ఆధ్యాత్మిక చైతన్యం గురించి మాట్లాడాను. రెండవదిగా సామాజిక చైతన్యం గురించి మాట్లాడాను. మూడవదిగా వ్యక్తిగత చైతన్యం గురించి మాట్లాడాను. నాలుగవదిగా చాలా ప్రాముఖ్యముగా ఇది దేవుని రాజ్యమును గురించినటువంటి చైతన్యం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలోనే ఈ మాటను కూడా మనం చూస్తాం. యూదావారి వంశములలో నీవు స్వల్పమైన గ్రామం అనుకుంటున్నావేమో, కానీ ఇశ్రాయేలును ఏలబోవువాడు రాజు నీలో నుండే వస్తాడు అన్నటువంటి మాట. ఆయన రాజ్యమును స్థాపించటానికి వచ్చాడు అన్న విషయాన్ని తప్ప మిగిలిన అన్ని విషయాలను మనం చేస్తాం. యెరూషలేములో సందడి, పక్కింట్లో సందడి, వెనకింట్లో సందడి, ఆ పక్కనింట్లో సందడి, మా ఇంటి పేరు సియోను, ఆ ఎదురింటి పేరు గలిలియా, ఓ పాటలు రాసేసుకుంటాం. దేవుని రాజ్యం మాత్రం మిస్ అయిపోతుంది. ఎక్కడికి పోతుందో తెలియదు. ఈ రోజుల్లో అయితే నువ్వు నన్ను టచ్ చేయి, నువ్వు నన్ను కౌగిలించుకో, ముద్దు పెట్టుకో, పై తీసుకెళ్ళు, ఓ కిస్ చేయి, ఏమేమో రాసుకుంటాం. రాజ్యం మాత్రం కనపడదు. దేవుని రాజ్యము, ఆయన రాజు అన్నటువంటి మాట మాత్రం కనబడదు. మనకు మన పెద్దలు రాసినటువంటి పాటలు జ్ఞాపకం చేసుకోండి. రాజులకు రాజు అయి రాబోతున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, రాజు రాజు రాజు, ప్రతి చోట రాజు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు కూర్చున్నటువంటి యవ్వనులు, చుట్టుపక్కల మైకుల ద్వారా వింటున్నటువంటి యవ్వనులు, మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నగా ఉన్నాడు, డౌట్ లేదు. మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు స్నేహితుడిగా ఉన్నాడు, డౌట్ లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడుగా ఉన్నాడు, డౌట్ లేదు. కానీ దీనితో పాటు ఆయన ముఖ్యమైనటువంటి పని, ఈ దేశాన్ని, ఈ లోకానికి వచ్చినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే, ఆయన రాజ్యమును స్థాపించటానికి రాజుగా వచ్చాడు. ఆ రాజును గురించి మనం మాట్లాడుతున్నాం. సార్వభౌమాధికారము కలిగినటువంటి రాజును గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ రాజు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలా వేధించాడు, ఆయనను గురించినటువంటి ప్రవచనం ఏం చెప్తోంది అని ఆలోచిస్తే, యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం ఏం చెప్తుంది మనకు? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం దేవుని గురించి, సూచనను మీకు చూపును, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఆ ఇమ్మానుయేలు, మీరు ఏ ఇమ్మానుయేలునైతే అంటే దేవుడు మనతో కూడా ఉండును అన్నటువంటి పేరు పెట్టే ఇమ్మానుయేలు ఎవరైతే ఉన్నారో, ఆ ఇమ్మానుయేలు ఏమై ఉంటాడు? ఏలయనగా మనకొక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన. 6వ వచనం 9వ అధ్యాయం, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. ఆయన రాజ్యము సార్వత్రికము. ఆయన రాజ్యము నీ ఇంటి పైన ఉంది, ఆయన రాజ్యము నీ కుటుంబం పైన ఉంది, ఆయన రాజ్యము నీ సంఘం పైన ఉంది,
ఆయన రాజ్యం ఈ దేశములో ప్రతి రంగములో ఉంది. ఆయన రాజ్యం సకల సృష్టి పైన ఉంది. సకల సృష్టికి కారణభూతుడైనటువంటి రాజైనటువంటి సార్వభౌముడైనటువంటి ప్రభువు ఈ లోకానికి వచ్చాడు అన్నటువంటి స్పృహ మాత్రం మెల్లిమెల్లిగా దేవుని సంఘం, క్రీస్తు సంఘం, ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం ఆ స్పృహను కోల్పోయే దిశగా వెళుతుందేమో అని మనం ఆలోచించాలి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టెను. అధిపతి, ఆయన అధిపతి అన్న విషయాన్ని మర్చిపోతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంకా మనకు బుడిబుడి నడకలు వేసే, లేకపోతే చిన్న చిన్న చేతులు, పొట్టి పొట్టి కాళ్లతో బోసి నవ్వులు నవ్వుతూ ఉండే, మరియ గర్భాన ఆమె ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళేటటువంటి చిన్న బాలుడే మనకు ఇంకా క్రిస్మస్ కాలంలో కనిపిస్తూ ఉంటాడు. దౌర్భాగ్యం ఇది మనకు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంకా బాలుడు కాదు. మేము చిన్నప్పుడు బాలయేసు స్వామి ఈ గుళ్ళకి వెళ్ళేవాళ్ళం. క్యాథలిక్ కుటుంబంలో మేము వెళ్ళి అక్కడ గుండ్లు కొట్టించుకొని వచ్చుకునేవాళ్ళం. మనకు దానికి తేడా ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టాడు అన్నది ఎంత నిజమో, ఆయన పుట్టింది రాజుగా అన్నది కూడా అంతే నిజం. మనము చూస్తున్నటువంటి ఆ చిన్న చిన్న చేతులు ఉన్నటువంటి, బోసి నవ్వులు ఉన్నటువంటి ఆ బాలుని ఎదుటికి వచ్చి జ్ఞానులు వారు తెచ్చిన బంగారమును, బోలమును, సాంబ్రాణిని సమర్పించి ఆయనకు మ్రొక్కారు, మ్రొక్కి ఆరాధించారని దేవుని వాక్యం చెబుతోంది. మన ప్రభువు ఆయన రాజుగా ఆయన రాజ్యమును స్థాపించటానికి ఈ లోకములోనికి వచ్చాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సో మొదటిగా మనం చూసినటువంటి అంశం ఏమిటి అనంటే, ఈ క్రిస్మస్ అన్నటువంటి ఈ పర్వదినం, ఈ పండుగ మన జీవితాలలో ఆధ్యాత్మిక, సామాజిక, వ్యక్తిగత మరియు దేవుని రాజ్యమును గురించినటువంటి చైతన్యం తీసుకొని వస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు తన బ్రతికి ఉన్నటువంటి రోజుల్లో యోహాను సువార్తలో ఒక మాట అన్నాడు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, మొదటి యోహాను పత్రిక 1 అధ్యాయం 5-6 నుంచి గనక చదివితే, దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అన్నటువంటి మాటతో మొదలవుతుంది. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అని ఒకవైపు చెప్తున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు. ఆ తరువాత నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అని మత్తయి సువార్త 5:14లో చెబుతాడు. నీవు నేను ఈ లోకములోనికి దేవుడ వెలుగై ఉన్నటువంటి తండ్రి వెలుగుగా ఏ విధముగా అయితే ప్రభు అయిన యేసుక్రీస్తును పంపాడో, వెలుగై ఉన్నటువంటి యేసుక్రీస్తు నిన్ను నన్ను వెలుగుగా ఈ లోకములోనికి పంపాడు. అదే క్రిస్మస్ వెనుక ఉన్నటువంటి ఆంతర్యం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే యోహాను సువార్త 17వ అధ్యాయము 17-18 వచనాలను చదివి మరి నేను మొదలు పెట్టాను. మన క్రిస్మస్ వెనుక, ఈ పర్వదినానికి, ఈ పండుగ దినానికి వెనుక ఉన్నటువంటి అసలైన ఆంతర్యం, ఆయన మనల్ని లోకమునకు వెలుగులుగా, ఆయన ఏ విధముగా అయితే వెలుగుగా వచ్చాడో అలా పంపటానికి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం కోసం ఈ మాటలను చూస్తున్నాం. కనుక చైతన్యం అన్నది క్రిస్మస్ పండుగలోని చాలా కేంద్రమైనటువంటి భాగం. రెండవదిగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ మరియు ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టేటటువంటి సీజన్, ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టేటటువంటి సీజన్ ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యమును, వ్యక్తిగత చైతన్యాన్ని, సామాజిక మరియు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పునికి పుచ్చుకొని ముందుకు వెళితే ఒక హక్కును, దానితో పాటు ఒక బాధ్యతను మనకు ఇస్తూ ముందుకు నడిపిస్తుంది. ఈ హక్కు బాధ్యతల మధ్య ఉన్నటువంటి ఈ వ్యత్యాసం మరియు హక్కు బాధ్యతల మధ్య ఉన్నటువంటి బ్యాలెన్స్, అంటే హక్కు బాధ్యతల మధ్య ఉన్నటువంటి సమతుల్యత అర్థం చేసుకుంటే మనం దేవుని రాజ్య విలువలను కలిగి దేవుని రాజ్య స్థాపన మరియు విస్తరణ విషయంలో ఆలోచించే అవకాశం ఉంటుంది. మొన్నటికి మొన్న ఐ థింక్ 2 రోజుల క్రితం మన దేశ ప్రధాని మోడీ గారు ఈ మాటను చెప్పారు. మన దేశంలో మనం హక్కుల గురించి పోరాడుతున్నాం, కానీ మనకు బాధ్యత ఉంది. హక్కు మరియు బాధ్యతను ఎవరైతే సమతుల్యత కలిగి జీవిస్తారో అలాంటి వారు మన దేశాన్ని నిర్మిస్తారు అన్నటువంటి మాట చెప్పారు. ఇదే మాటను 2 రోజుల క్రితం వెంకయ్య నాయుడు గారు ఇదే ప్రాంతంలో జరిగినటువంటి ఒకానొక సభలో మాట్లాడుతూ, ఈ దేశానికి నదుల అనుసంధానం చేయాలి, ఇది మనకు ఉన్నటువంటి హక్కు, అలాగే మనకు ఉన్నటువంటి బాధ్యత. ఈ హక్కు బాధ్యతలను అర్థం చేసుకున్నటువంటి వారే ఈ దేశాన్ని నిర్మిస్తారు.
అలా అర్థం చేసుకున్నటువంటి వారిలో 1800 చిల్లరలో వచ్చినటువంటి మన జీడియం సంఘాలకు చెందినటువంటి ఈ ఆర్థర్ కాటన్ గారు కూడా ఉన్నారు అంటూ స్వయంగా వెంకయ్య నాయుడు గారి స్టేట్మెంట్ నిన్న పేపర్లో మీరు చూడవచ్చు కావాలనుకుంటే, నదుల అనుసంధానమును గురించి మాట్లాడుతూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నేను ఎందుకు ఈ స్టేట్మెంట్స్ను మీ ముందుకు చదివి మీ ముందు గుర్తు చేస్తున్నాను అనంటే, బాధ్యతతో కూడినటువంటి హక్కులు నెరవేర్చుకోవటం మన దేశంలో మనము క్రైస్తవులముగా మనకున్నటువంటి ఆధ్యాత్మిక, సామాజిక మరియు వ్యక్తిగత మరియు దేవుని రాజ్యమును గురించిన స్పృహ, ఆ చైతన్యం మనలో కలిగినప్పుడు ఈ జ్యోతి కూడా మనలో వెలుగుతుంది. హక్కులకు సంబంధించిన జ్యోతి, బాధ్యతలకు సంబంధించిన జ్యోతి. జ్యోతిగా మము చేయుమో దేవా అంటూ ఇంటికి వెళతాం కదా, దానికి ముందు మనం నేర్చుకోవలసినటువంటి ఈ ఆధ్యాత్మికముగా ఉన్నటువంటి వెలిగించేటటువంటి జ్యోతి గురించి మనం ఆలోచించుకుందాం. యవ్వనుడు తన జీవితమును దేని ద్వారా కట్టుకుంటాడు, దేని ద్వారా సరిచేసుకుంటాడు? నీ వాక్యము చేతనే కదా అంటూ మరి సామెస్ లేకపోతే కీర్తనకారుడు అంటాడు. మనము ఈ ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యమును కలిగి ఉండటానికి దేవుని వాక్యము అనేటటువంటి వెలుగును మన జీవితంలో ఒక హక్కుగాను అలాగే ఒక బాధ్యతగాను కలిగి ఉండాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. కొద్ది రోజుల్లో మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. కానీ బాధ్యతతో మనం గనక అడుగు పెడితే మన జీవితాలు వేరే రకంగా ఉంటాయి. బాధ్యతతో అడుగు పెట్టాలి అనంటే ఈ వాక్యము పైన నీకున్న హక్కును జ్ఞాపకం చేసుకోవాలి. ఆదియందు వాక్యముగా, ఆదియందు దేవునితో, ఆదియందు దేవుడై ఉన్నటువంటి వాక్యము ఈ లోకములోనికి శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. ఆయన కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అని చెప్పినటువంటి వాక్యము, ఆ వాక్యమే మన మధ్య ఈ 66 పుస్తకాల రూపంలో మన చేతిలో ఉంది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యము వినటం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కు. ఆ దేవుని వాక్యాన్ని ప్రకటించటం నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక హక్కు. దీన్ని నిలువరించేందుకు చాలా ప్రయత్నాలు, దీన్ని నిలువరించేందుకు సాతాను యొక్క ప్రయత్నం, అది ప్రభుత్వ పరంగా జరుగుతోంది, సామాజిక ఒత్తిడి పరంగా జరుగుతోంది, మనకున్నటువంటి డినామినేషనల్ బ్యారియర్స్ రూపంలో జరుగుతోంది. అన్నిటినీ మించి వ్యక్తిగతంగా మనలో మనమే వాక్యము పట్ల మనకు ఉండవలసినటువంటి పిపాస, మనకుండవలసినటువంటి దాహం, మనకుండవలసినటువంటి ఆ కోరిక చనిపోవటం కారణంగా, ఆధ్యాత్మిక పతన స్థితి కారణంగా ప్రజలకుండా ఇవ్వాల్సినటువంటి హక్కును ఇవ్వకుండా మన దగ్గరే దేవుని వాక్యాన్ని నిలువరింప చేసుకునే విధంగా మనం మారిపోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, రానున్న రోజుల్లో మనం ఒక నూతన సంవత్సరంలోనికి అడుగుడబోతున్నాం. పేతురు అంటాడు, మనల్ని దేవుడు అద్భుతమైనటువంటి వెలుగులోనికి పిలిచాడు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో పిలిచినటువంటి మన దేవుడు ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యమనే ఏ వాక్యమైతే మన పాదములకు దీపము మరియు మన త్రోవలకు వెలుగై ఉందో, ఏ వాక్యమైతే దర్శన రూపముగా మనకు ఈ జీవితాన్ని వివరించి చెప్పగలదో, ఏ వాక్యమైతే మన ఎముకలలోని మూలుగలను కూడా జీవింప చేయగలదో, ఏ వాక్యమైతే మన జీవితాలను పునరుత్థానము చెందించగలదో, ఆ వాక్యమును గురించి పేతురు అంటాడు, మీరు అనుభవాలు అని అంటున్నారు. నేను ఎన్నో అనుభవాలు చూశానయ్యా. నేను ఆ కొండ మీద ఉన్నాను, దేవుడు యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం చెందాడు, పైనుంచి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతుంటే స్వయంగా నా చెవులారా విన్నాను. ఏలియా వచ్చాడు, మరి మోషే వచ్చాడు, దేవదూతలు వచ్చారు, పరిచర్యలు చేస్తున్నారు. ఇంత అనుభవం కలిగి ఉన్నాను. కానీ అంతకంటే స్థిరమైన దేవుని వాక్యము మన చేత ఉన్నది, ప్రవచన వాక్యము మన చేత ఉన్నది అంటూ పేతురు తన పత్రికలో రాస్తాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని వాక్యములో గనక మనం వేళ్ళూరి ఉండకపోతే వచ్చే సంవత్సరం అన్నా కనీసం, ఏ కొత్త సంవత్సరంలో అయితే అడుగిడబోతున్నామో ఆ సంవత్సరంలో అన్నా కనీసం ప్రజల యొక్క హక్కును, నీ బాధ్యతను మర్చిపోకుండా అడుగు పెడదాం అని పిలుపునిస్తున్నాను. దేవుడు వెలిగించినటువంటి ఆ జ్యోతిని కొంచెము కిందనో మంచము కిందనో పెట్టేందుకు నీకు హక్కు లేదు, నీకు అధికారము లేదు. ఇంకొకరు దేవుని బిడ్డలయ్యేట్లుగా పని చేయకుండా ఆపటానికి నీకు అధికారము లేదు. ఇంకెవరైనా పని చేస్తే విప్లవం అన్నది కూడా సాధ్యమే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని
నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే లోకమునకు వెలుగుగా మనం ఉన్నాం అని ప్రభు పిలిచాడు. లైటింగ్ అప్ ద ఇన్నర్ క్వాలిటీస్, లైటింగ్ అప్ ద ఇన్నర్ సెన్స్, లైటింగ్ అప్ ద ఇన్నర్ కాన్షియన్స్. మనకున్నటువంటి అంతర్గత ఈ స్పృహను, అంతర్గతంగా ఉన్నటువంటి ఈ బాధ్యతను మనం వెలిగించుకోవాలి. రెండవదిగా లోకమునకు వెలుగుగా ఉన్నాము కనుక ఈ క్రొత్త సంవత్సరంలో లోకమునకు వెలుగుగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ఈ ఫ్లడ్ లైట్స్ అన్నీ తీసుకుని ఒక రూమ్లో పడేస్తే, వెలిగిస్తే దానివల్ల వచ్చే లాభం ఏముంది? ఆ రూమ్లో కనుక అడుగు పెడితే కళ్ళు తెరిచి కూడా చూడలేం, అంత వెలుగుంటుంది, గుడ్డోళ్ళు అయిపోతాం. ఇదే ఈరోజు క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్నటువంటి సమస్య. వెలుగులన్నీ ఒకే చోటుకు వచ్చి ఒకే చోటు ఉంటాయి, దానివల్ల వచ్చినోడు గుడ్డోడు అయిపోతాడు. ఏది చూడాలో తెలియదు, ఏం చూడకూడదో తెలియదు, వాడికి ఏమీ అర్థం కాదు, ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళిపోతాడు. ఒక బల్బు పచ్చగా ఉంటుంది, ఇంకొక బల్బు ఎల్లో కలర్లో ఉంటుంది, ఇంకొక బల్బు తెల్ల కలర్లో ఉంటుంది. తెల్లగా ఉండేది లూథరన్ అనుకుంటాం, పచ్చగా ఉండేది ఇంకొకటి అనుకుంటాం, ఇంకొక పచ్చగా ఉండేది ఇంకొక బ్యాప్టిస్ట్ అనుకుంటాం. ఇది మనం కట్టుకున్నటువంటి వెలుగులు. కానీ ప్రియమైనటువంటి దేవుని సంఘమా, సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం అన్నది సామాజికముగా మనకున్నటువంటి బాధ్యతలు మరియు సామాజికంగా మనకున్నటువంటి హక్కులను తెలుసుకొని ముందుకు వెళ్ళినప్పుడు సాధ్యం అవుతుంది. ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. ఒకానొక సమయంలో మన పెద్దలు జరిగించినటువంటి వాక్య పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. మన పెద్దలు నాటినటువంటి విత్తనమును ఒకసారి తిరిగి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. స్టోక్స్ గారు కలెక్టర్గా ఉండి చేసినటువంటి పనిని ఒక్కసారి చదివే ప్రయత్నం చేయండి. సిపి బ్రౌన్ గారు ఒక కలెక్టర్గా ఉండి చేసినటువంటి పనిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కాటన్ గారు ఒక ఇంజనీర్గా, ఒక జర్నల్గా ఉంటూ చేసినటువంటి పనిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ దేశానికి స్వాతంత్రం కావాలి అని సమరయోధులుగా ముందుకొచ్చినటువంటి మన సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. ఇలా చూసుకుంటూ పోతే మరి అన్నిటికంటే ముఖ్యంగా ఒక మాట చెప్తాను. మనందరం పట్ల జరుగుతున్నటువంటి అనేకమైన దుష్క్రియలను ఒక నివేదిక రూపంలో రాసి దానిని ఆ రోజుల్లో లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నారు. తీసుకుని వెళ్ళి ఇచ్చారు. కానీ మన పక్షంగా మాట్లాడటానికి, భారతీయ సంస్కృతి పక్షంగా, భారతదేశంలో ఉన్న ప్రజలను కాపాడుకునే పక్షంగా మాట్లాడటానికి ఒక్కరూ లేరు. ఆ రోజుల్లో లార్డ్ వెలెస్లీ గారు ఒకరు బయటకు వచ్చారు. ఆయన అన్నారు, నేను మీ పక్షంగా మాట్లాడతాను అని అన్నారు. ఆయనను ప్రభువు వాడుకున్నాడు. 2-3 సంవత్సరాలు జరిగినటువంటి విడతల వారీగా జరిగినటువంటి ఆ డిబేట్లో, ఆ వాగ్ వివాదంలో ఆయన తీసుకున్నటువంటి చొరవ, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ రోజుకు కూడా రికార్డెడ్గా మనకు లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఒక్కసారి వినే ప్రయత్నం చేయండి, చూసే ప్రయత్నం చేయండి. మనవాడు కాదు, మనకు సంబంధించిన వాడు కాదు, మన దేశానికి సంబంధించిన వాడు కాదు, మన రంగు కాదు, మన కులం కాదు, ఏదీ కాదు. కానీ నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ చదువు పట్ల, నీ వైద్యం పట్ల, నీ బాగు పట్ల ఆయనకి ఎందుకంత కసి, ఎందుకంత ఆలోచన అనంటే, దేవుని వాక్యము చేత వెలిగింపబడిన వారు సమాజములో జరుగుతున్న అన్యాయమును చూస్తూ కళ్ళు మూసుకొని హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని నిద్రపోరు ప్రియులారా. క్రిస్మస్ తర్వాత నూతన సంవత్సరము కూడా ఉంది. ఆ నూతన సంవత్సరంలో నూతనంగా నేను అడుగు పెట్టాలి అని అనుకునేవారు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, జరుగుతున్నటువంటి అక్రమాన్ని, జరుగుతున్నటువంటి అసామాజిక కార్యక్రమాలను, మతం పేరట నేనుంటాను, అవన్నీ నాకెందుకులే అని కళ్ళు మూసుకొని నిద్రపోరు. ఈరోజు మరి లూకా సువార్త 2వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు పుట్టుక సమయంలో ఒకసారి చూస్తారా, ఆ రోజులలో ఏం జరిగింది? లూకా సువార్త 2వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అంశము. దయచేసి ఒక్కసారి గమనించండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుప్తులకు ఆజ్ఞ ఇచ్చెను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయిన ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. 2 ప్రజాసంఖ్యలు జరిగాయి, అందులో మొదటి ప్రజాసంఖ్య ఇది. ఈరోజు మన దేశంలో కూడా ఒక ప్రజాసంఖ్య జరుగుతోంది. దాన్ని ఎన్పిఆర్ అని, ఎన్ఆర్సి అని, సిఏఏ అని అంటున్నారు. అందులో మొట్టమొదటిసారిగా క్రైస్తవులు, జైనులు, బుద్ధులు, తరువాత పార్సీ అంటే జొరాస్ట్రియన్కు సంబంధించిన వారు, ఇలా వేరు వేరు మతాలకు చెందిన వారికి ఏమిస్తున్నారు? పౌరసత్వాన్ని ఇస్తాము
అని చెప్పారు ప్రభుత్వం వారు, చాలా సంతోషం. కానీ ఈ మాట్లాడిన అన్ని మాటలలో ముస్లిములు లేరు. ఈరోజు ముస్లిములు ప్రియులారా, రేపు నువ్వు నేను జరిగేది వారికిలే నాకేంటి అని కళ్ళు మూసుకొని ఉంటే మన పెద్దలు మనకు బట్టలు కప్పేవారు కాదు. అనుభవించేది వాడు కదా నాకేంటి అని అనుకుంటే మనకు మన పెద్దలు భోజనం పెట్టేవారు కాదు. జరిగేది వాడికి కదా నాకేంటిలే అని అనుకుంటే ఛత్తీస్గఢ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారేది కాదు. జరిగేది వాడికి కదా నాకేంటి అని అనుకుంటే యానీ కూగ్లర్ గారు ఈ దేశంలో హాస్పిటల్ పెట్టేవారు కాదు. జరిగేది భారతీయునికి కదా నాకేంటి అని అనుకుంటే వెల్లూరులో సిఎంసి ఆసుపత్రి ఉండేది కాదు. జరిగేది వాళ్ళకు కదా నాకేంటి అని అనుకుంటే తాగే నీళ్ళు నాకున్నాయి మిగిలిన వాళ్ళతో నాకేంటి అని అనుకుంటే ధవళేశ్వరం ప్రాజెక్టు వచ్చేది కాదు. కేవలము వాళ్లకులే నాకు కాదు అని ఆలోచించే ఆలోచన సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం రగిలించటానికి దేవుని వాక్యము ఇచ్చేటటువంటి చైతన్యాన్ని, బాధ్యతను మనం మర్చిపోయిన వారం అవుతాం. వారికి ఎవరికో జరుగుతోందిలే నాకేంటి అని అనుకొని నిద్రపోకుండా రాబోయే రోజుల్లో క్రైస్తవ సమాజానికి ఉండవలసినటువంటి గళాన్ని ఈ ప్రాంతం నుంచి వినిపించడానికి మన సంఘము సిద్ధపడగలదు అని నేను మీకు గుర్తు చేస్తున్నాను. నిజానికి దేవుని రాజ్య స్థాపనలో ముందుండాల్సింది మీరు నేను. దేవుని రాజ్య స్థాపనలో మళ్ళీ ఒకసారి 61వ అధ్యాయం చూస్తారా? యెషయా గ్రంథము చక్కటి మాటలు. దేవుని వాక్యం ఏం చెప్తోంది? దేవుని వాక్యంలో మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయి? 60వ అధ్యాయం 18వ వచనం. ఈ యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి మాట్లాడుతూ ఇదే ప్రవక్త అంటున్నాడు 18వ వచనంలో, ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనము అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారమని, ప్రఖ్యాతియే నీ గుమ్మములని నీవు చెప్పుకొందువు. మన దేశములో, మన దేశ సరిహద్దులలో బలాత్కారం అనేటటువంటి మాట వినపడకూడదు. కానీ స్త్రీని ఒక ఆటబొమ్మగా చేసి చూసేటటువంటి సంస్కృతి, స్త్రీని వాడుకొని కాల్చి పారేసేటటువంటి సంస్కృతి, 6 నెలల పాప, 7 నెలల పాప, 7 సంవత్సరాల పాప, 17 సంవత్సరాల పాపన, 70 సంవత్సరాల ముసలియా, తేడా లేకుండా చేస్తున్నటువంటి అత్యాచారం, ఆడవారి పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారం. మొట్టమొదటి గలం ఎవరిది లేవాలి? మొట్టమొదటిగా ఈ వాక్యం ప్రకారం ఎవరు మాట్లాడాలి? నువ్వు నేను కాదా? ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం మాట్లాడుతోంది, దేశంలో ఉన్న ప్రతి సంఘం మాట్లాడుతోంది, క్రైస్తవ సంఘం తప్ప. క్రైస్తవ సంఘానికి కనీసం ఒక స్పందన తెలియచేయాలి అన్న ఇంగితం కూడా లేకపోయింది. మనం కేకులు ఒకరి నోట్లో ఒకరు కుక్కుకొని క్రిస్మస్ చెప్పుకుందాం సరిపోతుంది అని అనుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఇది మన బాధ్యత, ఇది మన హక్కు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం చెప్తున్నాడు, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జ్యోతులై మీరు వెలగాలి, జ్యోతులై శుద్ధీకరించుకోవాలి, ఈ సమాజములో వెలుగులుగా నిలబడాలి, ఈ సమాజంలో ఉన్న చీకటిని పారద్రోయాలి. ఆధ్యాత్మిక చీకటి, మానసిక చీకటి, సమాజంలో ఉన్న చీకటి, అలాగే దేవుని రాజ్యమును ఆపేటటువంటి చీకటిని పారద్రోయాలన్నటువంటి బాధ్యత మనకు ఈ నూతన సంవత్సరము ఇస్తే ఎంత బాగుంటుంది. ఈ రాత్రికాల సమయంలో మనల్ని ఆలోచింపచేస్తే ఎంత బాగుంటుంది. చివరిగా యేసు క్రీస్తు ప్రభు మన జీవితాలలో ఈ ఆధ్యాత్మిక, లేకపోతే ఈ ఆధ్యాత్మిక మరియు సామాజిక మాత్రమే కాదు, ఈ సహవాసముతో కూడినటువంటి వెలుగును కూడా వెలిగించాడు. ఒక్కసారి ఈ విషయాన్ని మళ్ళీ చదువుదాం. 17వ అధ్యాయము యోహాను సువార్త 17-18 వచనాలు మనం చదివినటువంటి వచనాలు. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును, నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని. The very purpose of Christmas, my brothers, my sisters, is unity.
క్రైస్తవంలో క్రిస్మస్కు ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన సందేశం ఐక్యత. నీ యందు నేను, నువ్వు నా యందు నీవు నువ్వు ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండునట్లు, ఐక్యత కలిగి ఉండునట్లు వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని. ఈ నూతన సంవత్సరములో అడుగు పెట్టడానికి ముందు ఈ క్రిస్మస్లో మనం వెలిగించినటువంటి జ్యోతి మనకు సహవాసము అన్నటువంటి పాఠము నేర్పిస్తే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. కులం అన్న వివక్ష, డినామినేషన్ అన్న వివక్ష, ప్రాంతం అన్న వివక్ష, యాస అన్న వివక్ష, భాష అన్న వివక్ష, ఈ వివక్షలన్నిటినీ పెట్టుకుని మనల్ని మనం ప్రత్యేకపరుచుకుని మన స్వయం నీతిలో కుళ్ళిపోతూ ఉన్న సమయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, అంటే క్రిస్మస్ వర్తమానం ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు, మేము కూడా కొమ్మగొత్తులు వదిలిగించామండి, మేము కూడా వెలుగులమే, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, అంటే మనం కూడా కొవ్వొత్తులు వెలిగించేసి చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఏంటా చీకటి? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనుగులో వెలుగులు నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. ఏంటా చీకటి అనంటే సహవాసము లేని జీవితము చీకటిని సూచిస్తుంది. ఆయనతో వెలుగులో నివసిస్తే మనం సహవాసం కలిగి ఉంటాం. మనం వెలుగులో లేము అంటే అర్థం ఏమిటి అనంటే సహవాసములో లేము అని అర్థం. ఈ క్రిస్మస్లో వెలిగించినటువంటి ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ తర్వాత మనం వినేటటువంటి ఈ మాటలు, ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోయేటటువంటి మన రెజల్యూషన్ ఐక్యత కోసం అయి ఉండాలి. సమాజంలో ఐక్యత, సంఘములో ఐక్యత, కుటుంబములో ఐక్యత. ఆ ఐక్యత కలిగి ఉన్నప్పుడు మనం వెళ్ళి ప్రకటిస్తూ ఉంటాం కదా, యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రునిగా చేయను. ఊరికనే చేయదు, సహవాసములో ఉంటే చేస్తుంది. అదే దేవుని వాక్యం చెప్తుంది. ఏమని చెప్తున్నాడు? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారై ఉందుము. అప్పుడు, ఎప్పుడు? అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు ఇండస్ట్రీ, ఇక్కడ క్రిస్టియన్ ఇండస్ట్రీ. కానీ అదే పాపం, అదే చీకటి, అదే నా నీ అనే తేడా, అదే వాడు వేరు వీడు వేరు అనే తేడా, అదే 2, 3, అదే 10, 20, అదే ప్రాంతం, అన్ని తేడాలు కావాలంటే, ఎన్ని వ్యత్యాసాలు కావాలంటే అన్ని ఎన్నుకునేటటువంటి ఆలోచన. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈరోజు రాత్రి ముఖ్యంగా కూర్చున్న యువతతో నేను ఈ మాట మాట్లాడుతున్నాను. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ, దేశంలో మన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ, హిందూ ముస్లిం అన్నటువంటి తేడా లేకుండా, క్రైస్తవ పారసీ అన్న తేడా లేకుండా మనము ఐక్యత కలిగి ఉండటానికి క్రిస్మస్ అన్నటువంటి ఈ సందేశం మనకు అర్థమవ్వాలి. ఈ దేశంలో ఐక్యత మాత్రమే ఈ దేశమును మనల్ని రక్షించగలదు అని జ్ఞాపకం చేసుకోండి. మన ప్రభువు యొక్క పిలుపు ఈ నూతన సంవత్సరములో మనం తీసుకోవలసిన బాధ్యతతో కూడిన నిర్ణయం అది అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. చివరిగా దేవుని రాజ్య ప్రతినిధులుగా ఉండటానికి ప్రభువు మనల్ని వెలిగించాలి. ఆ వెలిగింపును గురించి దానియేలు 12వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడతాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఎందరు వెలిగింపబడి ఉన్నారో వారు వారిని శుద్ధీకరించుకొని ఉన్నారు అన్నటువంటి మాట. సమయం తక్కువైంది కనుక నేను ముందుకు వెళ్ళిపోతాను అన్న మాట వ్రాయబడి ఉంది. మనల్ని శుద్ధీకరించుకున్నప్పుడు దేవుని రాజ్య ప్రతినిధులుగా మనం ఉంటాం. ఈ మెస్సియాకు ప్రతినిధులుగా మనం ఉంటాం. ఈ ప్రాతినిధ్యం అన్నది ప్రతి రంగంలో ఉంటుంది. దేశంలోని ప్రతి సమాజంలో ఉంటుంది, దేశంలోని ప్రతి భాషలో ఉంటుంది, దేశంలోని ప్రతి తెగలో ఉంటుంది, దేశంలోని ప్రతి ప్రాంతంలో దేవుని రాజ్య ప్రతినిధులుగా మనం ప్రజలను లేపగలుగుతాం. ఆ ప్రాతినిధ్యం దేవుని మతాన్ని కడుతుంది అని పొరపాటున అనుకుంటున్నారేమో. ఈ మతం అన్నది కాదు, దేవుని రాజ్య ప్రాతినిధ్యం మనం చేస్తాం. అలాంటి ఆలోచన ఏలియా చేశాడు. అలాంటి ఆలోచన ఏలియా చేశాడు కనుకే ఆహాబు లాంటి రాజు దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేశాడు. దేవుని రాజ్య ప్రాతినిధ్యంలో సవాలు విసురుతాం. దేవుని రాజ్య ప్రాతినిధ్యంలో నేను చెప్పినట్లు వర్షం పడదు, నేను చెప్పినంత వరకు మంచు పడదు
అని ధైర్యంగా చెప్పగలుగుతావు. నేను చెప్పేంత వరకు ఫలానిది జరగదు అని చెప్పి నువ్వు ఒక్కసారి రాజ్య ప్రాతినిధ్యంలో కాలు పెట్టి చూడు, కాకోలముల చేత ప్రభు నిన్ను ఆయన పోషించగలడు. అంత మాత్రమే కాదు, బలహీనురాలు, ఏమాత్రము ఆమె ఒక రొట్టె తిని చచ్చిపోవాలనుంది అని అనుకునే వ్యక్తిని ఎన్నుకొని ప్రభువు సంవత్సరాలు పోషిస్తాడు. సంవత్సరాలు పోషించిన తర్వాత ఆ స్త్రీ ద్వారా నిన్ను నిలబెడతాడు, ఆ బలహీనుల ద్వారా నిన్ను నిలబెడతాడు. దేవుని రాజ్య ప్రాతినిధ్యం ఈ క్రిస్మస్ వెలుగులో నీకు పిలుపునివ్వాలి. దేవుని రాజ్య ప్రాతినిధ్యం ఈ నూతన సంవత్సరంలో నువ్వు తీసుకునే బాధ్యతతో కూడిన హక్కుగా నువ్వు గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఏలియాకు ఇచ్చినటువంటి పిలుపును ఈరోజు రాత్రి మనం అర్థం చేసుకుంటే, దేవుని రాజ్య ప్రాతినిధ్యాన్ని మనం అర్థం చేసుకుంటే, పాలకులను వెతుక్కుంటూ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏలియా నిలబడుకొని ఆయన ఓబద్యాతో అంటాడు, పోయి చెప్పు పో అనంటే, ఏమయ్యా నువ్వు ఉన్నావు ఇక్కడ, నేను పోయి అక్కడ చెప్తాను, నేను వచ్చే వరకు పరిశుద్ధ ఆత్ముడు నిన్ను ఎక్కడో తీసుకెళ్ళిపోతాడు, నా పరిస్థితి ఏంది, నాకు గొంతు కోసేస్తాడు ఆయన అంటాడు. అలా ఏం లేదు, నువ్వు వెళ్ళి చెప్పు. చెప్పగానే రాజైన ఆహాబు గుర్రం వేసుకుని ఎత్తుక్కుంటూ వస్తాడు. దేవుని రాజ్య ప్రతినిధులు పాలకులను క్రిందికి దింపేవారు. పాలకులు మన వెనక పరిగెడతారు. మనం పాలకుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరత ఉండదు. మనం ఎందుకు ఆ పరిస్థితిలో లేము అనంటే, దేవుని రాజ్య విలువలు మనం ఇంకా వంట పట్టించుకోలేదు. దేవుని రాజ్య విలువలు అన్నటువంటి క్యాండిల్ మనం ఇంకా ముట్టించలేదు. దేవుని రాజ్యం పట్టిమ, దేవుని రాజ్యం కోసం పోరాడాలన్నటువంటి ఆలోచన, దేవుని రాజ్య స్థాపన అన్నటువంటి మానసిక స్థితి ఇంకా మనకు కలగలేదు. మనకు కలిగింది మత స్థాపన. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు రాత్రికాల సమయంలో దానియేలు పొందినటువంటి దేవుని రాజ్య స్థాపన అన్నటువంటి పిలుపు అధికారులను, పాలకులను ప్రశ్నించే స్థాయిలో ఉంది. దేవుని రాజ్య స్థాపన అన్నటువంటి పిలుపు ఇర్మియా, ఎహెజ్కేలు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, ఎలీషాలు పొందారు. ఈరోజు రాత్రికాల సమయంలో కూర్చున్నటువంటి యవనులకు ఈ క్రిస్మస్ ఐక్యతను ఒక బాధ్యతగా, ఒక హక్కుగా, అవతలి వారు వాక్యమును చదవటము, నీవు వాక్యములో బలపడటం నీ హక్కుగా, బాధ్యతగా. అంత మాత్రమే కాదు, సామాజిక వెలుగుగా నిన్ను నింపటం కోసం ప్రభువు నిలబెట్టాడు అన్నటువంటి ఆ బాధ్యతతో కూడిన హక్కుగా. అంత మాత్రమే కాకుండా సహవాసములో ఉన్నటువంటి ఐక్యతను, అలాగే దేవుని రాజ్య ప్రాతినిధ్యాన్ని నీ బాధ్యతగా అర్థం చేసుకుని నూతన సంవత్సరంలోనికి యేసుక్రీస్తు ప్రభువు పేరట వెలిగించినటువంటి ఆ జ్యోతి నిన్ను అటువంటి జ్యోతిగా నిలబెట్టడానికి ప్రార్థించుకుందాం. తలలు వంచుకుంటే ప్రభు వైపుకు చూద్దాం.